బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. అక్కడి స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలయ్యాయి. మంటలు చెలరేగడంతో అతడి చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తులకి పొగ వెళ్లడంతో మార్క్ శంకర్ అస్వస్థతకు గురయ్యాడు. స్కూల్ సిబ్బంది అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. కార్యక్రమాలను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు ఆయనకు సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసి వెళ్తానని పవన్ చెప్పారు. నేడు ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానన్నారు. అల్లూరు జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ సింగపూర్ బయలుదేరనున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్లైన్లో అందిస్తారు. క్రాంతి. యశగ్రి, పవన్ కళ్యాణ్ 2 రోజుల మన్యం జిల్లా పర్యటనకి సంబంధించి 2వ రోజు కొనసాగుతుంది. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న నేపథ్యంలో మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి అటు చేతులకి కాళ్ళకి గాయాలయ్యాయి. ఇదే విధంగా ఊపిరితిత్తుల్లో కొంత పొగ వెళ్లిపోవడంతో కొంత ఇబ్బందులకు లోనయ్యారు. మార్క్ శంకర్ ని ఆసుపత్రులకి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతము అల్లూరు జిల్లా సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయం అధికారులు తెలియజేశారు. పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అటు పార్టీ నాయకులతో పాటు అధికారులు కూడా సూచించిన నేపథ్యంలో అరకు సమీపంలో కురిడి గ్రామం సందర్శిస్తారంటూ ఆ గ్రామ గిరిజనులకి నిన్న మాట ఇచ్చిన నేపథ్యంలో ఆ మాట ఇచ్చారు కాబట్టి ఆ గ్రామానికి వెళ్లి వారితో మాట్లాడి అక్కడ సమస్యలు తెలుసుకుంటానంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటికి సంబంధించి పూర్తి చేసి అరకు గ్రామానికి సంబంధించి ఆ కురిడి గ్రామానికి చేరుకుని అక్కడ ప్రారంభోత్సవాలన్నీ కూడా పూర్తి చేసుకుని తిరిగి వెళ్తారంటూ కూడా అధికారులకి పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ గ్రామంలో పర్యటన ముగిసిన అనంతరం అక్కడ ప్రజలతో మాట్లాడి అక్కడి నుంచి నేరుగా విశాఖ విమానాశ్రయానికి అయితే పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో అక్కడ అరకు పర్యటన ముగించుకుని అక్కడి నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని విశాఖ నుంచి సింగపూర్ విమానంలో వెళ్లేందుకు ఇప్పటికే అధికారులు దానికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.